గ్రూప్ 1కి వచ్చిన తర్వాత గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటని ఒకసారి గమనించినట్లయితే గ్రూప్ 1 గ్రూప్ 2కి డిఫరెన్స్ నువ్వు గమనించినట్లయితే గ్రూప్ 1లో కూడా నీకు సిలబస్ వచ్చి జనరల్ స్టడీస్ ప్లస్ ఏపీ. గ్రూప్ 2లో కూడా నీకు జిఎస్ ప్లస్ ఏపీ, జిఎస్ ప్లస్ ఏపీ. ఏపీ అంటే ఏంటి సార్ అంటే ఏపీకి సంబంధించిన హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ పాలిటీ, ఏపీ కరెంట్ అఫైర్స్, ఏపీ ఎకానమీ ఇవంతా కలిపి ఏపీకి సంబంధించిన అంశాలు కూడా నీకు ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటంటే గ్రూప్ 2లో మనకి ఇక్కడ కూడా 3 స్టేజెస్ ఎగ్జామ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేజెస్ వచ్చి 3 స్టేజెస్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ స్టేజెస్ వచ్చి 3 స్టేజెస్. ఇక్కడ 3 స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ వచ్చి ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ వచ్చి ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్కి వస్తాం. మెయిన్స్ వచ్చి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే నీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్. సో దిస్ ఈస్ ఎ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చి ఇంటర్వ్యూ ఉంది. థర్డ్ స్టేజ్ వచ్చి ఇంటర్వ్యూ ఉంది. వేరస్ ఇక్కడ గ్రూప్ 2లో మనకు ఉన్నది వచ్చి ఇక్కడ కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, ఇక్కడ కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చి సిపిటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ ఇంటర్వ్యూ లేదు, నో ఇంటర్వ్యూ, నో ఇంటర్వ్యూ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ డిఫరెంట్, ఇంటర్వ్యూ ఇస్ డిఫరెంట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ ఎగ్జామ్ కైనా ఉంటుంది. చిన్న స్థాయి నుంచి ఏ సర్వీస్ అయినా ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 స్టేజెస్ అని చెప్తున్నాను. ప్రిలిమ్స్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ. Whereas in case of group 2, you have 3 stages. Prelims is objective exam, multiple choice questions. Mains kuda multiple choice questions e. Mains kuda multiple choice questions e. Whereas CPT వచ్చి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇక్కడ 100 మార్కులు పెడతారు. ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో 20 వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, రిమైనింగ్ 80 మార్క్స్కి వచ్చి ప్రాక్టికల్ ఎగ్జామ్. ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే మీరు ఒక పీపీటీ, ఒక స్లైడ్ కానీ 3 స్లైడ్ కానీ తయారు చేయడము, లేకపోతే ఎక్సెల్లో ఒక డాక్యుమెంట్ ఇచ్చేసి దాన్ని రీక్రియేట్ చేయడము, టేబుల్ క్రియేట్ చేయడము, లేదు ఎంఎస్ వర్డ్లో మీకు ఇచ్చిన దాన్ని రీటైప్ చేయడం. ఇవంతా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 40 to 45 డేస్ మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే ఆఫ్టర్ మెయిన్స్ రిజల్ట్స్, మెయిన్స్ అయిపోయిన తర్వాత పెడతారు కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు కంప్యూటర్ ఇప్పటి వరకు చూడకపోయినా కానీ ఇబ్బంది లేదు. బికాస్ ద సిపిటి ఈస్ వెరీ బేసిక్ టెస్ట్, వెరీ ఫౌండేషనల్ టెస్ట్. ఇఫ్ యూ జస్ట్ ఇన్వెస్ట్ ఫర్ 40 to 45 డేస్, వన్ కెన్ క్లియర్ ద సిపిటి. లాస్ట్ టైం కూడా దాదాపు మనము క్లాసెస్ పెట్టాము, మాక్ టెస్టులు పెట్టాము, ప్రాక్టీస్ చేయించాము, అందరూ పాస్ అయ్యారు సిపిటీలో, ఇబ్బంది ఏం లేదు.